సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందు పోలీసులు సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకంత ఆందోళనకర పరిస్థితి, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినట్టుగా కూడా అప్డేట్ చూసాం. సాయి కృష్ణ లాకప్ డెత్ అంశంలో సిఐ నాగరాజు అరెస్ట్ అయినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు ప్రధానంగా అనుమానం అతని మీద వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సిఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు సిఐ నాగరాజు ఇంటికి చేరుకున్న పోలీసులను నాగరాజు మద్దతుదారులు అడ్డుకున్నట్టుగా తెలిసింది. అయితే భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని సిఐ నాగరాజును ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అనేక అంశాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. సాయి కృష్ణను తీసుకొచ్చినప్పటి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలాంటి ట్రీట్మెంట్ అతనికి ఇచ్చారు, 3rd డిగ్రీ జరిగింది లేనిది, అలాగే సీసీటీవీ ఫుటేజెస్ మాయమైన నేపథ్యం, వీటన్నిటిపైన కూడా దీర్ఘంగా కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దానికి సిఐ నాగరాజు అరెస్ట్ కంపల్సరీ అనే నేపథ్యంలో పోలీసులు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. సిఐ నాగరాజు ఇంటి వద్ద పరిస్థితిని మనం బ్రేకింగ్ అప్డేట్లో అలాగే విజువల్స్లో కూడా చూస్తున్నాం. పోలీసుల్ని నాగరాజు మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్నారా అనే అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇంత ఒక తీవ్రమైన నేరంలో అనుమానాలు ఉన్న వ్యక్తిగా సిఐ నాగరాజును ఎందుకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారనే ప్రశ్నకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. దీనిపై నాయకులు ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడలో సిఐ నాగరాజు ఇంటి వద్ద ఉన్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సిఐ నాగరాజు ఇంటి వద్ద పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం. అతని సిట్కి తరలించినట్టుగా కూడా వార్త అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ప్రస్తుతం నేను పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇక్కడికే మరి కాసేపట్లో నాగరాజుని సిట్ అధికారులు తీసుకురాబోతూ ఉన్నారు. పోలీసు అధికారులు ఎవరైతే సిట్ బృందం ఉందో సిట్ ఈ పోలీస్ గెస్ట్ హౌస్నే కార్యాలయంగా చేసుకుని ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అక్కడ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. దాదాపుగా 3 రోజుల నుండి నాగరాజు బయటే ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇప్పటివరకు కూడా ఆయన ప్రశ్నించలేదు, అదుపులోకి తీసుకోలేదు. ఈరోజు కొద్దిసేపటి కిందట సిఐ నాగరాజుని, కృష్ణలాకి సంబంధించిన సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఇక్కడికి తీసుకురాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలన్నిటికి సంబంధించి ఇప్పటికే కొంత విచారణ జరిగింది. ఇప్పటికి 4 సార్లు సిట్టు విచారణ అధికారులు మారినటువంటి పరిస్థితి కేసుకు సంబంధించి. ప్రస్తుతం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ బృందం ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. మొన్న రాత్రి నుండి సిట్టు ఈ కేసులో విచారణను ప్రారంభించింది. అంతకుముందు విచారణ చేసినటువంటి దైవప్రసాద్ దగ్గర నుండి పూర్తిగా రికార్డులు 3 రోజుల పాటు దైవప్రసాద్ బృందం ఆ రికార్డులు స్వాధీనం చేసుకుంది. అయితే సిఐ నాగరాజుకి సంబంధించి ఇప్పుడు ఎందుకు ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇటువంటి కేసు లేదు. ఒక పోలీసు అధికారులు ఇలా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ విధంగా లాకప్ టార్చర్ పెట్టి చంపి అదేవిధంగా ఆ శవాన్ని కూడా మాయం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కేసు కావడం ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం. కాబట్టి ఈ కేసుకి సంబంధించి నాగరాజు చాలా కీలకంగా నాగరాజు విచారణ అన్నది ఇప్పుడు చాలా కీలకమైంది. అయితే ఈ కేసుకి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం వెతకాల్సినటువంటి బాధ్యత సిట్టుకు ఉంది. కాబట్టి సిట్టు నాగరాజుని అదుపులోకి తీసుకుంది. నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్టు, ఎందుకంటే నిన్న అంతా కూడా దీనికి సంబంధించి నిన్న ఉదయం నుండి ఐజీ రవిప్రకాష్ విచారణ చేపట్టారు. ఐజీ రవిప్రకాష్ నిన్న ఎవరైతే ఆ బాధిత కుటుంబం ఉందో సాయి కృష్ణకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి గత 6 రోజులు ఉన్నటువంటి ఆ సిబ్బందిని అదేవిధంగా పోలీసులు కూడా ప్రశ్నించారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఏసీపీ లతా కుమార్తో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఈ కేసులు ఇప్పటికే ప్రశ్నించారు. అదేవిధంగా సాయి కృష్ణ ఆ మృతదేహాన్ని ఖననం చేశారన్నటువంటి అనుమానంతో స్వర్గపురి ఆ శ్మశాన వాటికలో కూడా విచారణ జరిపారు. ఈ 4
అంశాల్లో సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు సిఐ నాగరాజుని ప్రశ్నించనున్నారు. సిఐ నాగరాజు ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డారు, సాయికృష్ణని ఏ కేసులో తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సిట్ సమాధానం రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ నెల 29న హైకోర్టుకి రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి 15వ తేదీన విచారణ జరిగినప్పుడు దీనికి సంబంధించి మా దగ్గర లేడు, మేము వెతుకుతున్నాం, మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. పోలీసులు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సో ఈ నేపథ్యం తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఈ నెల 19వ తేదీన 18వ తేదీ అర్ధరాత్రి వేళ ఆ సిపి కార్యాలయానికి మళ్ళీ సాయికృష్ణకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని అక్కడ వాళ్ళ దగ్గర నుండి ఫిర్యాదు నమోదు చేయించుకున్న తర్వాత ఆ ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తెల్లవారుజామున 2 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజు నుండి 19వ తేదీ నుండి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ. అందులో ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు ఏవైతే సిఐ నాగరాజు సాయికృష్ణని తీసుకొచ్చి లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపేసి అతన్ని అంత్యక్రియలు చేసి తమకు కనీసం బూడిద కూడా ఇవ్వలేదు, అంతేకాకుండా వెళ్ళి దండేసుకుంటే ఫోటో కంటూ మాట్లాడారన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ ఫిర్యాదు కాపీలో ఆ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి రాసింది. ఆ నేపథ్యంలోనే అక్కడి నుండి దర్యాప్తు ప్రారంభమైంది. దర్యాప్తు ప్రారంభమైన తర్వాత నుండి ఈ కేసులో ఎందుకంటే చాలా మిస్టరీ ఉంది. ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. చాలా మంది పాత్ర పైన కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా అసలు సాయికృష్ణ ఏ కేసులో తీసుకొచ్చారన్నది ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రకటించినటువంటి పరిస్థితి. హరి సతీష్, అయితే చాలా కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆల్రెడీ తప్పుదారి పట్టించే కార్యక్రమం మొదలైంది అనేది కూడా తెలుస్తుంది. కేవలం ఈ ఒక్క సిఐ తోటే ఇదంతా జరుగుతుందా? సీసీ ఫుటేజ్ మాయమవటం అనేది సిఐ చేతుల మీదుగానే తొలగించారు కదా, ఇంకా ఎవరెవరున్నారని కూడా రావాల్సి ఉంది అనేది ఒక అంశం అయితే, 2 మృతదేహాలు లభ్యమయ్యాయి జూన్ 23వ తారీఖు అంటూ కూడా మృతదేహం తాలూకు డీటెయిల్స్ రావడం, ఇంకొక డెడ్ బాడీ విషయాలు అసలు వెలుగు చూడకపోవటం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో కోర్టుని తప్పుదారి పట్టించే ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోవాలా? సో ఏం చెప్తున్నారు న్యాయవాదులు అవ్వచ్చు, లేకపోతే న్యాయమూర్తులు అవ్వచ్చు? ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఈ కేసులో చాలా తీవ్రమైన ఆరోపణలు. అంటే ఈ 2 అంశాలు, ఒకటి సాయికృష్ణని చంపడం ఒక నేరం, అదేవిధంగా ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా చంపడం ఇంకొక నేరం. ఈ 2 రకాల ఆరోపణలు ఉన్నటువంటి కేసు ఇది. దీనికి సంబంధించి అసలు లాకప్ డెత్ కాదు, బయటే చంపారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే అనేక ప్రశ్నలకి సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒక్క వ్యక్తితో మాత్రమే జరగలేదన్న విషయం అయితే ఇప్పటికే సిట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. సిట్టు ఐజీ రవిప్రకాష్ నిన్న టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు విచారించినప్పుడు, ముఖ్యంగా ఒక మహిళా అధికారిని విచారించినప్పుడు తన కన్నీటి పర్యంతమైనటువంటి అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఇదంతా కూడా పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది, టాస్క్ ఫోర్స్ ఎందుకు తీసుకొచ్చింది, టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అప్పగించామని చెప్తా ఉన్నారు. అసలు అసిస్టెన్స్ కోసం వచ్చేవారని ఒక వర్గం ఉంది, అదే ఒక వాదన ఉంది. అదేవిధంగా పూర్తిగా ఎవరో ఆదేశాలు ఉంటే తప్ప టాస్క్ ఫోర్స్ అలా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఏ విధంగా ఇందులో టాస్క్ ఫోర్స్ పాత్ర ఎంత ఉంది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పాత్ర ఎంత ఉంది, కృష్ణలంక సిఐ పాత్ర ఎంత ఉంది, కృష్ణలంక సిఐతో పాటు ఇతర సహకరించినటువంటి సిబ్బంది ఎంతమంది, ఇక చాలామంది ప్రశ్నించిన వాళ్ళు కూడా ఇప్పుడు కనిపించడం లేదు ఎవరైతే టాస్క్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది. కానీ వీళ్ళందరికీ సంబంధించి ప్రశ్నలు అనేక అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా అసలు సాయికృష్ణకి సంబంధించి మృతదేహాన్ని ఖననం చేశారా లేదా, ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆ మృతదేహాన్ని పడేసినటువంటి 2 మృతదేహాలు ఏవైతే ప్లాట్ఫామ్ నెంబర్ 42, ప్లాట్ఫామ్ నెంబర్ 44లో పడేసినట్టుగా చెప్తున్నటువంటి మృతదేహాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి స్వర్గబొరికి పంపించారు అనాథ శవాల కింద. ఈ రెండింటిని ఖననం చేశారా, అందులో సాయికృష్ణ ఉన్నాడా లేదా, సాయికృష్ణకి సంబంధించినటువంటి అంశాలన్నింటికి సంబంధించి పూర్తిగా ఏ కోణంలో దర్యాప్తు చేసినా సరే అనేక ప్రశ్నలు ఈ కేసులో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ పోలీసులు చాలా కీలకమైన అంశాలు, ఒకటి సాయికృష్ణని ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఏ కేసులో అతన్ని తీసుకొచ్చారు, ఎందుకు కోర్టులో హాజరుపరచలేదు, కోర్టులో హాజరుపరచకుండా ఏం చేశారు అనేది. అదేవిధంగా గతంలో ఏదైతే సాయికృష్ణకి సంబంధించినటువంటి సాయికృష్ణకు సంబంధించినటువంటి గతంలోటువంటి కేసులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇప్పుడు దర్యాప్తులో ఇంకా చాలా అంశాలు, అసలు సాయికృష్ణ తీసుకొచ్చిన తర్వాత అన్ని రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉంచారా లేదా, అదేవిధంగా అన్నిటికీ మించి సిట్టు నిన్న గుర్తించినటువంటి అంశం, ముఖ్యంగా సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి మే 1 నుండి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి
సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచమని కూడా ఆదేశాలు విజయవాడ ఏజేఎఫ్ఎంసీ కోర్టు ఆదేశించింది. కానీ ఆశ్చర్యంగా ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా లేపేసినటువంటి పరిస్థితి. ఆ సీసీ ఫుటేజ్ ఏది కూడా అందుబాటులో లేదు. కేవలం 2 రోజులతో మాత్రమే అందుబాటులో ఉందన్నట్టు. 18 నెలల పాటు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అందుబాటులో ఉండాలి. కానీ 2 రోజులతో మాత్రమే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత ఇంకా ఈ కేసుకు సంబంధించి మరిన్ని అనుమానాలు వ్యక్తం ఉంది. సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఎందుకు ధ్వంసం చేశారు? అది పూర్తిగా సాక్ష్యాలని ధ్వంసం చేసేటువంటి కోణంలోనే ధ్వంసం చేశారా? ఇప్పుడు వాటిని రికవరీ చేయడం సాధ్యమవుతుందా లేదా? రికవరీ చేయిస్తారా? సిట్ అధికారులు రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా కోణాలు ఇంకా మిగిలినటువంటి ఈ కేసులో చాలా ఆరోపణలు ఉన్నటువంటిది ఏంటంటే ఒక హోటల్లో తీసుకెళ్లారని, అదేవిధంగా ఆసుపత్రులకు తీసుకెళ్లారని, 2-3 ఆసుపత్రులకి ఆ ఆసుపత్రులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ లేదా హోటల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ ఆ రికార్డులు వీటన్నిటికీ సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రతి ఒక్క అణువుని కూడా ఎందుకంటే ఇది కృష్ణ మార్కాపురం దగ్గర నుండి మొదలైనటువంటి కేసు విజయవాడ స్వర్గపురి శ్మశాన వాటిక వరకు జరిగినటువంటి పరిణామాల్లో ప్రతి ఒక్క అడుగు కూడా చాలా కీలకం. ప్రతి ఒక్క అడుగుని కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క అణువుని కూడా ఖచ్చితంగా అక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏం చేయబోతా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కేసులో ఎటు తీసుకెళ్ళబోతుంది. సో ఇందులో ప్రశ్నించేటువంటి ఒక్కొక్క అంశం పైన కూడా, ఎందుకంటే చాలామంది ఇంకా టాస్క్ ఫోర్స్ అధికారులు ఇందులో ఇమిడి ఉన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి సిబ్బంది, కృష్ణలంక పోలీస్ స్టేషన్, అదేవిధంగా బ్లూ కార్డ్ సిబ్బంది, నాగరాజు కూడా గత 3 రోజుల నుండి ఒక హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నివాసంలో ఉన్నారు. అసలు పోలీసు ఒక తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత సాక్షాత్తు ప్రభుత్వం సిట్టు వేసిన తర్వాత ఒక పోలీస్ కానిస్టేబుల్ నివాసంలో ఆశ్రయించి అక్కడ ఉండడం అన్నది, పోలీసు అధికారులు కలవడం అన్నది, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిణామాలు ఈ కేసులో. ఈ నేపథ్యంలోనే ఏం చేయబోతున్నారు? మరి కాసేపట్లో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మరి కాసేపట్లో ఇక్కడ తీసుకురానున్నారు. తీసుకొచ్చిన తర్వాత నాగరాజుని ప్రశ్నించనున్నారు. ప్రశ్నించిన తర్వాత కేవలం విచారణ జరిపి వదిలేస్తారా, లేకపోతే నాగరాజుని అరెస్ట్ చూపిస్తారా? రేపు 24 గంటల వరకు సమయం ఉంటుంది. రేపటి వరకు కూడా నాగరాజు సంబంధించినటువంటి విచారణ జరిపి కోర్టు ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఇక నాగరాజు ఒక్కడే కాదు ఈ అంశంలో, ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరి పాత్రను వెలికి తీస్తారా లేదా అనేది చూడాలి. మరి కాసేపట్లో నాగరాజుని సిట్టు కార్యాలయానికి తీసుకురానున్నారు. హరి రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.